ఆనంద్ దేవరకొండ అప్కమింగ్ ఫిలిం తక్షకుడు టీజర్ రిలీజ్ అయింది. ఆనంద్ దేవరకొండే హీరో, బట్ ఇది అతని పాత సినిమాల్లాగా లైట్ వెయిట్ కామెడీ రోమ్ కామ్ స్టైల్లో అస్సలు లేదు. ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాడు ఈసారి. ఫైనల్లీ మనం ఆనంద్ దేవరకొండ సీరియస్ మాస్ యాక్షన్ ని చూడబోతున్నామా అని అనిపించింది. మిడిల్ క్లాస్ మెలోడీస్, బేబీ లాంటి మూవీస్ లో హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ గుడ్ యాక్టర్, బట్ ఒక సీరియస్ యాక్షన్ హీరోగా ఇప్పటి వరకు ఆనంద్ కనిపించలేదు. చూస్తుంటే ఈ తక్షకుడు మూవీలో అలా కనిపించి ఒకవేళ వర్కౌట్ అయితే హిస్ యాక్టర్ ఇమేజ్ విల్ చేంజ్ ఫర్ ఎవర్ కంప్లీట్లీ అని అనిపిస్తుంది. ఒకవేళ వర్కౌట్ అవ్వకపోతే ఇది ఒక పొటెన్షియల్ ఉన్న కంటెంట్ లేని సినిమాకి మిస్లీడింగ్ టీజర్ లాగా మిగిలిపోతుంది సాడ్లీ. ఇలా ఎందుకు అనిపించింది అంటే పెద్ద పెద్ద స్టార్స్ రజనీకాంత్, మహేష్ బాబు, చిరంజీవి ఇలాంటి వాళ్ళకే టీజర్ ఓ రేంజ్ లో ఉండి సినిమా హ్యాండిల్ చేసిన సినారియోస్ చాలా ఉన్నాయి. మరి ఆనంద్ ఏం చేయబోతున్నాడో, ఏం జరుగుతుందో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. తక్షకుడు టీజర్ లుక్స్ లైక్ ఎ వెరీ డార్క్ రివెంజ్ మూవీ. ఆనంద్ దేవరకొండ ఒక బ్లైండ్ రోల్ ప్లే చేస్తున్నాడు అండ్ ఎవ్రీ ఫ్రేమ్ ఇన్ ద టీజర్ ఇస్ వెరీ ఇంటెన్స్ అండ్ వైలెంట్. ఏదో ఒక హెవీ వెయిట్ ని, బాధని, రివెంజ్ ని అందులో ఆ ఫ్రేమ్ వెనకాల చూపిస్తున్నట్టుగా ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. ఇంటెన్సిటీ అంటే బేబీ, బుజ్జి అని పిలుచుకునే నిబ్బి లవ్ స్టోరీస్ ఫెయిల్ అయినప్పుడు ఆ లవ్ ఫెయిల్యూర్ నుంచి వచ్చే ఇంటెన్సిటీ కాదు, ఒక రియల్ రా రస్టిక్ ఇంటెన్సిటీ కనిపిస్తుంది ఈ టీజర్ లో. సో వై దిస్ టీజర్ లుక్స్ దట్ మచ్ ఇంట్రెస్టింగ్ అని అనిపించింది. మేబీ బికాస్ ఆనంద్ దేవరకొండ ఎవరిని ఇంప్రెస్ చేయాలని యాక్టింగ్ చేయలేదేమో, ఇందులో ఏదో ప్రూవ్ చేయడానికి ఈ క్యారెక్టర్ ని చూస్ చేసుకోలేదేమో. ఎందుకంటే ఈ టీజర్ లో అసలు డైలాగ్స్ లేవు ఆయనకి అనిపించింది. అండ్ ఫుల్ ఫోకస్ ఆ కథ, ఆ క్యారెక్టర్ ఇంటెన్సిటీ మీద, టెన్షన్ బిల్డప్ మీదే ఫోకస్ చేసినట్టు అనిపించింది. సైలెన్స్ లో కూడా ఆయన క్యారెక్టర్ ప్రెజెన్సే మాట్లాడేస్తుంది, ఏదో కన్వే చేస్తుంది ఆ ఇంటెన్సిటీని. డైలాగ్స్ అవసరమే లేదు అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఆనంద్ రియల్లీ డిడ్ సో గుడ్ ఇన్ ద టీజర్. ఎంత బాగా చేశాడంటే నాకు యాక్టింగ్ వచ్చు అని కన్విన్స్ చేయడానికి క్యారెక్టర్ చూస్ చేసుకున్నట్టుగా లేదు, నేను యాక్టింగ్ చేస్తే ఇలా ఉంటుంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఈ క్యారెక్టర్ని ఆయన ప్రెజెంట్ చేశాడు. టీజర్లో ఉన్న ప్రతి షాట్లోనూ ఆయన మీద ఒక క్లోజప్ షాట్ పడిన ఆ ఫేస్ ఇంటెన్సిటీ, ఆ ఫేస్ టైట్ క్లోజప్స్ అన్నీ కూడా హీ క్యారీడ్ ద వెయిట్ ఆఫ్ దట్ క్యారెక్టర్ ఆ ప్రతి ఫ్రేమ్ లో కూడా. అవును, టీజరే చూసింది, సినిమా కాదు, బట్ ఆ టీజర్ లో మాత్రం చాలా బాగా చూపించారు, ఆయన చేశారు కూడా. అండ్ ఇఫ్ ఎవ్రీథింగ్ వర్క్స్ అవుట్, ఈ తక్షకుడు మూవీ ఆనంద్ దేవరకొండ కెరీర్ ని ఒక స్టెప్ అప్ చేసేసే పొటెన్షియల్ ఉన్న సినిమాలా కనిపిస్తూ ఉంది. కానీ చేయగలదా, అదే క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఒక మాస్ రస్టీ యాక్షన్ ఫిల్మ్ లో బ్లైండ్ క్యారెక్టర్ చూస్ చేసుకోవడం అంటే చాలా రిస్కీ పని. ఇలాంటి రోల్స్ ని కన్విన్సింగ్ గా డెలివర్ చేయాలి అంటే యాక్టింగ్ ఒక్కటే సరిపోదు, ఇట్ డిమాండ్స్ ఎ లాట్ మోర్ దెన్ దట్. బాడీ మీద కంట్రోల్, తన పర్ఫార్మెన్స్ మీద తనకి ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. ఐ థింక్ ఆనంద్ దేవరకొండ ఒక బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ నుంచి, అలాంటి స్టోరీస్ నుంచి తను బయటకి తీసుకురావడానికి ఈ ఫిలిం ని, ఈ క్యారెక్టర్ ని చూస్ చేసుకున్నారా అని అనిపిస్తూ ఉంది. బట్ అలా చూస్ చేసుకోవడమే ఇప్పుడు ఒక పెద్ద డౌట్ క్రియేట్ కూడా చేస్తుంది. ఫ్రాంక్ గా చెప్పాలంటే టీజర్ బాగుంటే సరిపోదు, మూవీ కూడా బాగుండాలి. టీజర్ లో వచ్చిన ఎమోషన్ ని, ఆ పొటెన్షియల్ ని మూవీ డెలివర్ చేయాలి. టీజర్ జస్ట్ పొటెన్షియల్ ఉందని చెబుతుంది అంతే, నిజంగా ఉందా లేదా మూవీయే చెప్పుద్ది. అండ్ వన్ ఆఫ్ ద డిసప్పాయింటింగ్ టు మీ ఇస్ దట్ ఇప్పటి వరకు వచ్చిన ఆనంద్ దేవరకొండ సినిమాస్ అన్నిట్లోకెల్లా ఇది నెక్స్ట్ లెవెల్లో అనిపించింది టీజర్కే నాకు. మరి అంతగా పొటెన్షియల్ ఉన్న ఈ మూవీని ఓటీటీలో, నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ చేస్తున్నారు డైరెక్ట్ గా, థియేట్రికల్ రిలీజ్ లేదు, విచ్ ఇస్ వెరీ డిసప్పాయింటింగ్ టు మీ పర్సనల్లీ. బట్ మేబీ అదే ఒక పెద్ద ప్లస్ పాయింట్ కూడా అవ్వచ్చు, బికాస్ ఇలాంటి ఫిలిమ్స్ మనం ఆనంద్ నుంచి ఎక్స్పెక్ట్ చేయని ఫిలిమ్స్ ని మనం యాక్సెప్ట్ చేస్తామో లేదో తెలియని ఫిలిమ్స్ ని డైరెక్ట్ గా థియేటర్ లో లాంచ్ చేస్తే అది ఎంత బాగున్నా కూడా పీపుల్ ని థియేటర్ కి పుల్ చేస్తుందా లేదా అనే ఒక డౌట్ ఉంటుంది. దేర్ ఆర్ 50-50 ఛాన్సెస్ అని అనిపిస్తుంటది. మూవీ బాగున్నా కూడా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం అదే ఒక కొత్త రకం మూవీని ఓటీటీలో ప్రెజెంట్ చేస్తే కనుక చాలా మంది వైడ్ సెట్ ఆఫ్ ఆడియన్స్ చూస్తారు. అండ్ చూసేటప్పుడు కూడా ఆడియన్స్ కొంచెం ఓపెన్ మైండ్ తో చూస్తారు ఓటీటీని. they accept a lot of more versatile stories and movies. సో ఆనంద్ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయకపోయినా కూడా ఓటీటీలో వచ్చే వరకు ఓపెన్ మైండ్ తో చూసి యాక్సెప్ట్ చేస్తారు ఆడియన్స్. దానివల్ల ప్రాబబ్లీ ఆయనని ఒక మాస్ హీరోగా ఆడియన్స్ చూడడం మొదలు పెడతారు అనే ఒక చిన్న ప్లస్ పాయింట్ కూడా అవ్వచ్చు ఓటీటీ రిలీజ్ ఈ సినిమాకి. ఒకవేళ అలా జరిగితే ఆనంద్కి ఒక కొత్త ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ అవుద్ది.
అతని కెరీర్ ఒక కొత్త స్టెప్ అప్ అవుతుంది. సో దట్స్ ఆల్ మై థాట్స్ అబౌట్ ఆనంద్ దేవరకొండ తక్షకుడు మూవీ టీజర్. మీకు ఎలా అనిపించింది టీజర్? ఆనంద్ ఇలాంటి రోల్ కన్విన్సింగ్ గా యాక్ట్ చేయగలడా, చేయలేడా? ఆర్ ఇది జస్ట్ ఒక స్టైలిష్ టీజర్ మాత్రమేనా? మూవీలో అంత కంటెంట్ ఉండదా? మూవీ వచ్చేంత వరకు వెయిట్ చేస్తే గానీ మనకు తెలియదు. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, దిస్ ఇస్ సిఎస్ టాక్ సినిమా సైనింగ్ ఆఫ్.